ఉప్పల్ స్టేడియం దగ్గర సందడికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఈరోజు హైదరాబాద్ ఒక మెగా ఈవెంట్ కి వేదిక కానుంది. ఈరోజు మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆయన ఫుట్బాల్ ఆడనున్నారు. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఫుట్బాల్ ఆడనున్నారో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఆ స్టేడియంలో ఉన్నాం. ప్రస్తుతం ఇది క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ ఆడడానికి అనువుగా ప్రస్తుతం మార్పులు అయితే చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలుగా మెస్సీ వచ్చేటప్పుడే చాలా భద్రత ఉంటుంది. ఇక దాంతోపాటు సీఎం రావడం, సీఎం మ్యాచ్ ఆడడం పట్ల ఇటు సర్వత్రా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్బాల్ ఆటగాళ్ళందరూ ఈ గేమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెస్సీ వర్సెస్ రేవంత్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠగా చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి క్రీడలపైన ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో క్రీడలకు సంబంధించి క్రీడా పాలసీ మొన్న విడుదల చేసినటువంటి విజన్ డాక్యుమెంట్లో కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రానున్నటువంటి ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్స్ భారతదేశానికి అందివ్వడమే లక్ష్యంగా తమ విజన్ ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక నేరుగా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్తో మ్యాచ్ ఆడడం ద్వారా తెలంగాణలో ఆటల పట్ల యువతకు ఆసక్తి పెంచే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇటు తెలంగాణ ఇమేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోరిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే నేడు సాయంత్రం 7 గంటలకు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ క్రికెట్ మైదానాన్ని ఫుట్బాల్ మ్యాచ్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి టికెట్లు కూడా హాట్ కేకుల్లాగా ఇప్పటికే అమ్ముడుపోయాయని చెప్తా ఉన్నారు. ఇక స్టేడియం లోపల ఇప్పటికే పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయట కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా ఈ మ్యాచ్కు రానున్నారు కాసేపట్లోనే. అంటే సాయంత్రం 4:15 హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి 4:30 ఫలక్నామా ప్యాలెస్కు రాహుల్ గాంధీ వెళ్ళనున్నారు. 7:15 రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకి చేరుకోనున్నారు. ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ చూసిన అనంతరం 9:15 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్లో ఒకవైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మెస్సీకి సంబంధించినటువంటి ఫోటోలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక పెద్ద హోర్డింగ్ని ఏర్పాటు చేశారు. మేబీ రాహుల్ గాంధీ కూడా ఫుట్బాల్ ఆడే అవకాశం ఉంది. తనను కూడా తనకు జెర్సీ ఉన్నటువంటి ఫోటోను అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. రాహుల్ గాంధీ గతంలో తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో, ముఖ్యంగా భారత్ జోడో యాత్రకు వచ్చినటువంటి సందర్భంలో చాలామంది యువకులతోనే రోడ్లపైన చిన్నగా ఫుట్బాల్ ఆడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈరోజు పూర్తి స్థాయిగా ఇది ఫ్రెండ్లీ మ్యాచే కాబట్టి ఆయన కూడా రేవంత్ టీంలో ఆడే అవకాశం ఉంది. రేవంత్ తరపున ఆయన టీంలో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు. ఇక మెస్సీ టీం గెలుస్తుందా, రేవంత్ రెడ్డి టీం గెలుస్తుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఎవరు గెలిచినా ఒక క్రీడా స్ఫూర్తిని చాటుతారు. తెలంగాణలో క్రీడలకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇక్కడ క్రీడా పాలసీ ఆ విధంగా ఉంది. భవిష్యత్తులో అంటే చాలా రోజుల నుంచి ఇక్కడ అంటే భారతదేశం ఇంత పెద్దగా ఉన్నా ఇక్కడ నుంచి గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో రావట్లేవు. చిన్న దేశాల్లో చాలా గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. తెలంగాణ నుంచి దేశానికి గోల్డ్ మెడల్ అందించే బాధ్యత నేను తీసుకుంటానని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. దాంతోపాటు తెలంగాణలో యువత చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళందరినీ ఆటల వైపు తమ దృష్టి మళ్లిస్తే వాళ్ళందరూ డిసిప్లిన్గా ఉంటారు. డ్రగ్స్ పారద్రోలే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. మొత్తానికైతే ఒక రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు ఒక పాలిటీషియన్గా చూసాము, ఒక ఎమ్మెల్యేగా చూసాము, ఎంపీగా చూసాము, పిసిసి చీఫ్గా చూసాము, ముఖ్యమంత్రిగా చూసాము. ఈరోజు ఫుల్ టైం ఫుట్బాల్ ప్లేయర్గా చూడబోతున్నాం. గతంలో అనేక సందర్భంలో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. దాంతోపాటు ఎన్నికల సందర్భంలో కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంలో గతంలో హెచ్సియులో ఆయన ఫుట్బాల్ ఆడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మొన్నటి నుంచి అయితే ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంటూ కూడా ప్రతిరోజు రాత్రి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో ఫుట్బాల్ ఆడనున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ప్రతిపక్షాలను ఫుట్బాల్ ఆడారు. ఈరోజు గ్రౌండ్లో ఆయన ఫుట్బాల్ ఆడనున్నారు. ఆ మ్యాచ్ను చూడడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్లో మెస్సీ టీం గెలుస్తుందా, రేవంత్ రెడ్డి
టీం గెలుస్తుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఈ మ్యాచ్తోనే తెలంగాణ గ్లోరిఫికేషన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉంది. మొన్నటి వరకు జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో 5 లక్షలకు పైగా 5.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఈ రోజు జరగనున్నటువంటి మ్యాచ్లో, ఎందుకంటే మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఆ అభిమానులందరూ ఈ మ్యాచ్ చూస్తారు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గ్లోరిఫికేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా సీఎంలందరూ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం అయినా మ్యాచ్లను స్టార్ట్ చేస్తారు, లేదంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత బహుమతులు ఇవ్వడానికి, ట్రోఫీలు ఇవ్వడానికి, మొమెంటోస్ ఇవ్వడానికి వస్తారు. కానీ రేవంత్ రెడ్డి నేరుగా గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్ ఆడడం అయితే ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. దేశంలో ఏ సీఎం చేయనటువంటి సాహసం చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత ఇటు రేవంత్ రెడ్డి చరిష్మా పెరుగుతుంది, దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ గ్లోరిఫికేషన్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు కానీ, వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు చూడడానికి ఈ మ్యాచ్ ఎంతగానో దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఒక ప్రైవేటు మ్యాచ్ కోసం, అంటే మ్యాచ్ కోసము ప్రభుత్వం ఇంత దుబారా ఖర్చు చేస్తుందని విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ మ్యాచ్కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా ప్రైవేటు సంస్థ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మ్యాచ్. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దిగ్గజ ఆటగాడు హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపున భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ మ్యాచ్ కోసము తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి ఇన్వెస్ట్ చేయట్లేదు, ఎలాంటి ఖర్చు చేయట్లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే సాయంత్రం జరగనున్నటువంటి ఈ మ్యాచ్లో రేవంత్ రెడ్డి గెలుస్తారా, మెస్సీ గెలుస్తారా అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. గతంలో ఆయన అనేక సార్లు ఫుట్బాల్ ఆడారు. తెలంగాణలో కూడా అనేక సార్లు ఇటు జోడో యాత్ర కొనసాగుతున్నటువంటి క్రమంలో చాలామంది పిల్లలు, క్రీడాకారులు ఫుట్బాల్ని పట్టుకొని తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి సరదాగా ఆడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు రేవంత్ టీంలో రాహుల్ గాంధీ సీరియస్గా ఫుట్బాల్ ఆడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్.